Hi friends, we are back. Okay, are you ready? Yes. Okay. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. లాస్ట్ టైం మనం ఒక క్విజ్ ఆడాం కదా, అదే క్వశ్చన్ కదా రెండు డిఫరెన్స్. అది చాలా మందికి నచ్చిందంట, చాలా బాగుందంట. ఇప్పుడు పెట్టే క్విజ్ లో ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఏం కావాలి అంటే గిఫ్ట్ ఏం కావాలి చెప్పండి. నాకు లాలీపాప్స్, నాకు చిప్స్, నాకు ఐస్ క్రీమ్, ఓకే, నాకు గిఫ్ట్ పింగోలు, సైకిల్, నాకు నేను చెప్తా ఫ్రాక్, సైకిల్, డ్రెస్, ఇంకా బొమ్మలు, ఇంకా ఐస్ క్రీమ్. నాకు షర్టు, ప్యాంటు, సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. సైకిల్ నా దగ్గర ఉంది కదా, నేను సైకిల్ చెప్పకూడదు నా దగ్గర. ఫస్ట్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ కాదు ఇది. మీరు ఏ క్లాస్ కి వెళ్తారు అది చెప్పాలి, ఓకేనా? మీ పేరు చెప్పు, నువ్వు ఏ క్లాస్ కి వెళ్తావో చెప్పు. ఇదా నువ్వు చెప్పిన తర్వాత తమ్ముడికి, తర్వాత నువ్వు చెప్పాలి, నాకు నేను చెప్తా. నా పేరు శ్రేయస్ సీతన్, నేను సెకండ్ క్లాస్కి వెళ్తా. నువ్వు చెప్పు. చెప్పా నువ్వు నా ఫస్ట్ క్లాస్కి వెళ్తా. నేను ఎల్కేజీ అయిపోయింది కదా, నువ్వు యూకేజీకి వెళ్తావు. యూకేజీకి నా పేరు ఆశ్చర్య చేశాన్, నేను యూకేజీకి వెళ్తా. యూకేజీకి వెళ్ళి నా పేరు నేమా మిరాకిల్, నేను సెకండ్ క్లాస్కి వెళ్తా. సరే, ఫస్ట్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. సైక్లోన్ అంటే మీనింగ్ ఏంటి? అంటే సైకిల్. నీకేమవుతాయి చెప్పు. నీకు సైక్లోన్ అనే అనగానే నీకేం అర్థమైంది? దాని మీనింగ్ ఏంటి? అంటే సైకిల్ ఆన్, సైకిల్ ఆన్, సైకిల్ ఆన్. ఆన్ చెప్తావా, సైకిల్ చెప్తావా? ఆన్ 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 సైకిల్. ఓకే, ఇప్పుడు మీ సెకండ్ క్వశ్చన్ కి రెడీయా? ఓకే ఓకే ఓకే, లేట్ చేయకూడదు. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే డ్యామ్ అంటే ఏంటి? డ్యామ్ డ్యామ్ అంటే ఏంటి? ఎస్ ఎస్ చెప్పండి ఊరికే. అంటే డ్యామ్ డ్యామ్ అంటే ఏంటి? బైక్. చెప్పు. నువ్వే చెప్పాలా? నాకు తెలీదు, నువ్వేమైనా చెప్పు. నేను చెప్తా. సరే, నీ మాకు ఇచ్చేసే. ఆహా, డ్యామ్ అనగానే నీకేం అర్థమైంది అది చెప్పు. సైకిల్. నువ్వు నా సైకిల్ చెప్పావా? చెప్పు. ఓకే, డ్యామ్ అంటే ఏంటి? ఓకే, 2 క్వశ్చన్స్ అయిపోయాయి. మీనింగ్స్ అడిగాం, ఇప్పుడు తెలుగు మీనింగ్స్ అడుగుతాం. తెలుగు మీనింగ్స్ ఓకేనా? తెలుగు మీనింగ్స్ వచ్చా? తెలుగు వచ్చా మీకు? తెలుగు అంటే ఇష్టమా, ఇంగ్లీష్ అంటే ఇష్టమా? ఓకే, మాతృభాష అంటే మీనింగ్ ఏంటి? మాతృభాష అంటే సార్ చెప్పండి సార్. భాష అంటే మీనింగ్ ఏంటి? తెలుసు కదా.
నేను చెప్పాలి చెప్పయ్యా చెప్పండి మేడం బయట ఇట్టు వేసుకోవచ్చు మేడం ఇది ఎట్టేసుకోలో ఉంటే మేడం అత్తే అత్తే ఇట్టేసుకోవాలి అత్తే కాబట్టి నేను వేస్తా చెప్పాలి లాస్ట్ క్వశ్చన్ పెట్టేది ఇప్పుడు కాదు. ఇతను స్ట్రైట్ ఇది పెట్టుకోరా నాకు పట్టుకోవాలా చేత్తో ఇట్లా మైక్ లో పట్టు. ఇటు జరుగు, ఇంకా ఇటు జరుగు. చెప్పు క్వశ్చన్ ఏంటి అసలు? క్వశ్చన్ ఏంటి? 1 2 మాతృభాష అంటే ఏంటి? మీనింగ్ 3 2 1 హిందీ ఇది ఒకటే మాతృభాష అంటే ఏంటి? సైకిల్ ఏం చేస్తున్నావు చేత పట్టుకోవచ్చు. టైం వేస్ట్. మీ ఇష్టం. మైనస్ మార్కులు మీకేం ఉండవు. ప్రైజ్ కూడా రాదు. మాతృభాష అంటే ఏంటి? మాతృ 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 అన్నారు. సరే, ఇప్పుడు సీరియస్ క్వశ్చన్. ఇప్పుడు నుంచి ఇప్పుడు దాకా నవ్వితే -10 పాయింట్స్. నవ్వితే సరేలే, ఏం వద్దులే, వీడియో వద్దు, సైలెంట్ నేనేం క్వశ్చన్ అడుగుతున్నానో ఆలోచించి చెప్పాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు తెలుగులోనే ఇంకొక క్వశ్చన్. సరేనా? తెలుగులో ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీనింగ్ అడుగుతాను అన్నమాట. జయంతి అంటే ఏంటి? అంటే మనం గాంధీ జయంతి, నెహ్రూ జయంతి అట్లా అంటాం కదా. జయంతి అంటే ఏంటి? నాకు రాదు నాకు తెలియదు అన్నాను. ఏం చెప్పాలి? నువ్వు చెప్పు, నేను చెప్తా. కాదు, ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చాలు, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే.